రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ విచారణ ముగిసింది. దాదాపు 2.5 గంటల పాటు పేర్ని జయసుధను ప్రశ్నించారు. పేర్ని జయసుధ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో A1 గా పేర్ని జయసుధ ఉన్నారు. ఇప్పటికే ముందస్తు బెయిల్పై ఉన్నారు. అయితే విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించడంతో ఇవాళ విచారణకు హాజరయ్యారు. మేడం గారు మాకుంటది కంగారు మా మనిషి కాబట్టి జరుగుతుంది. పేర్ని జయసుధకు విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈ విచారణలో ఎలాంటి విషయాలు రాబట్టారు? ప్రసాద్, లక్ష్మీదుర్గ మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ముఖ్యంగా ఘటన జరిగినప్పటి నుంచి కూడా వివిధ కోణాల్లో విచారణ చేసిన తర్వాత దాదాపు 7,000 బస్తాలు మాయంటూ నిర్ధారించారు. అయితే మొత్తం గోడౌన్ మొత్తం కూడా పేరుని సత్యమని పేరుతో ఉన్న నేపథ్యంలో A1 గా తెచ్చారు. అదేవిధంగా ఆ సమయంలో ఎవరికి మాయం ఘటన సంబంధం అక్కడ పాత్ర ఉందని భావిస్తున్నారు. మేనేజర్ మానస్ తేజతో పాటు మరో ముగ్గురుపై కూడా A2 నుంచి A5 వరకు కూడా చేర్చారు. అయితే వారిచ్చిన సమాచారం మేరకే A6 గా పేరు నానిని కూడా పొందబడటం జరిగింది. అయితే పేరు నాని హైకోర్టులో ముందస్తుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, సోమవారం వరకు అతని తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కూడా హైకోర్టు సూచించిన నేపథ్యంలో అనూహ్యంగా ఆయన సతీమణి జయసుధను పోలీసులు విచారణకు రావడం, ఆమె కూడా స్పందించి కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో సానుకూలంగా స్పందించి కోర్టు విచారణకు రావడం దాదాపు 2.5 గంటల పాటు ఆమెను వివిధ కోణాల్లో ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా ఆమె పేరుతో కేవలం గోడలో ఉన్నప్పటికీ కూడా లావాదేవీలు మొత్తం కూడా ఆమె కన్సర్న్లో జరగలేదు, ఆమె పాత్ర లేదని కూడా మొదటి నుంచి భావిస్తూ వస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఆమెకు ఎంతవరకు సమాచారం ఉంది, ఆ బియ్యం రాకపోకలు కావచ్చు, రవాణా కావచ్చు, లేకపోతే తరలింపు కావచ్చు, ఇలా ప్రతి అంశంలో కూడా అసలు ఎంతవరకు ఆమెకు సమాచారం ఉందనే అంశాలపై కూడా వివరాలు సేకరించినట్టు తెలుస్తా ఉంది. ఇక తొలివరి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు పేరు నాని కోరి 70 లక్షల రూపాయలు చెల్లించారు. ఆ నగదు మొత్తం ఏ విధంగా చెల్లించారు, అసలు ఆ అంశాలన్నీ కూడా ఈ దృష్టిలో ఉన్నాయి. కేవలం మొత్తం పేరు నాని కన్సర్న్లోనే మొత్తం నడిచిందా అనే అంశాలపై కూడా ఆరా తీశారు. అయితే ఆమె కొన్ని అంశాలకు తన సొంత సమాచారాన్ని లేదా మరికొన్ని అంశాలకు సంబంధించి తనకు ఎటువంటి సమాచారం లేదని చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఈ 2.5 గంటల తర్వాత ఆమెను విచారణ ముగిసినట్టు కూడా చెప్పారు. అయితే మరోసారి పిలిచే అవకాశం చెప్తా ఉన్నారు. అదేవిధంగా 2-3 రోజుల తర్వాత మరోసారి పిలుస్తామని కూడా ఆమె సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు A2 నుంచి A5 వరకు చెప్పిన సమాచారంతో పాటు ఇప్పుడు ఈమె ఇచ్చిన సమాచారం మేరకు పేరు నాని అసలు ఏ అంశాల్లో ఏ విధంగా వ్యవహరించారు, ఎవరెవరితో ఏ విధంగా మాట్లాడారు, ఇంట్లో కూడా చెప్పకుండా ఈ మొత్తం వ్యవహారం నడిపారా అనే అంశాలతో కూడా స్పష్టత వచ్చే అవకాశం కూడా చెప్తున్నారు. మొత్తం ఈ అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి పూర్తిగా విచారణ పూర్తి చేయడం నివేదిక తయారు చేసి తద్వారా పేరు నాని కూడా త్వరలో అరెస్ట్ విచారించే అవకాశం కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇప్పుడు జయసుధ ఏ అంశాల మీద ఏ విధంగా స్పందించారు, ఏ అంశాలకు సంబంధించి కీలకమైన సమాచారం ఇచ్చారనేది కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది. దీనిపై రోజు రోజుకి ఆ కేసు విచారణ పురోగతి పెరుగుతున్న నేపథ్యంలో ఆ పేరు నాని ఉచ్చి బిగిస్తుందని కూడా అందరూ భావిస్తున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.